తెలంగాణ నుంచి బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు కేటీఆర్. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలంటూ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. జల హక్కులను కాపాడడం చేతగాని దద్దమ్మ పెద్ద నోరేసుకుని అహంకారంతో అరుస్తున్నావా అంటూ కేటీఆర్ సీఎంపై ఫైర్ అవుతున్నారు. పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నావా అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ సోయిలేని రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవట్టు అంటున్నారు. అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం, అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా. నీటి హక్కులపై రాజీ పడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నావు అంటూ విధ్వంసక పాలనతో ప్రజలను చావగొడుతున్నావు, వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నావు అంటూ చాలా తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ కేటీఆర్ సీఎం పైన వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సభ్యత సంస్కారం లేని నీచమైన నీ వాగుడు చూసి జనం చేతరించుకుంటున్నా, చీకొడుతున్నా, ఇంకా మారవా అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ పైన ఫైర్ అవుతున్నారు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు, అదే నీ స్థాయి. పనికి మాలిన శబదాలు చేయడం, పత్తా లేకుండా పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య. శాసనసభలో, జనసభలో ప్రతి చోట కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగొడతాం. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. పౌరుషం గల్లా బిడ్డలం, ప్రశ్నిస్తాం అంటున్నారు కేటీఆర్. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము. రైతన్నల హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతాం. తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి నడవవు. జనం అన్ని గమనిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారు అంటూ కేటీఆర్ సీఎంపై ఫైర్ అవుతున్నారు. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమంటున్నారు కేటీఆర్. మళ్ళా 100 ఏళ్ల దాకా పుట్టగతు లేకుండా పాతి పెట్టడం తథ్యమంటూ చాలా తీవ్ర స్థాయిలో సీఎంపై ఫైర్ అవుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్.